కూడా మన సామర్థ్యాన్ని చూసి మనం ముందుకు వెళ్ళమని చెప్పే దేవుడు కాదండి. హీ ఆల్వేస్ ఆస్క్స్ us to go beyond our ability. నాకు అవ్వదు, నేను చేయలేను అంటే పుష్ 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 అని పుష్ చేస్తూ ఉంటాడు. యూ కెన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్, నేను బలపరుస్తాను అని చెప్పే దేవుడు. మీ అబిలిటీని చూసుకునేంత వరకు మీరు ఏం చేయలేరండి. కానీ దేవుని సహాయాన్ని అడగండి, దేవా నీ సహాయము కావాలి ప్రభా. అందుకనే మీ జీవితంలో యూ కెనాట్ కంపేర్ టు ఎనీబడి ఎల్స్. ఎందుకంటే మీ గాయాలు వారి గాయాలు ఒకేలాగా ఉన్నాయా? ఎంతమంది ఒకేలాగా ఉన్నాయా అంటారు? అన్నారు. ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న బాధలు కష్టాలు ఒక ఎత్తు, వారి జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు బాధలు గాయాలు ఒక ఎత్తు, వారు క్రష్ అవ్వడము, వారి ఫ్యామిలీలో పోరాటాలు ఒక ఎత్తు, వీరి ఫ్యామిలీ. సో యూ కెనాట్ సే ఐ వాంట్ టు బి యూస్డ్ లైక్ దట్. నేను వారిలాగా వాడబడాలి, నేను వారిలాగా ఉండాలి, నేను వీరిలాగా. నో 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 నో. అందుకనే దేవుడు మీకు యూనిక్ గాయాలు మీ వరకే, యూనిక్ దెబ్బలు మీకే, యూనిక్గా విరిగిన పరిస్థితులు మీకే, ఇంకెవరికి ఉండవు. ఎందుకంటే అది ఆ దాంట్లో నుండి, ఆ క్రషింగ్లో నుండి సారం బయటికి వస్తుంది. అందుకని అందరు పరిచర్లు ఒకలాగా ఉండవు. అందుకని అందరు పరిచర్లు ఒకే తీరులో ఉండదు. ఒకవేళ అదేలాగా ఇంకోళ్ళు చేస్తున్నారు అది కాంపిటీషన్, కాపీయింగ్, అంతేగాని చాలా పరిచర్లు వివిధంగా ఉంటాయి. కొంతమందిది ఎంకరేజింగ్ ప్రీచింగ్, కొంతమందిది హోలీ స్పిరిట్ మేనిఫెస్టేషన్, కొంతమందిది పాపం నుండి విడుదల, హెచ్చరించడము, బాప్తిస్మం ఇచ్చి యోహాను వంటి పరిచర్య. అలాగా అందరు. అందుకనే వి కెనాట్ సే ఐ వాంట్ ఓన్లీ దిస్. కొన్ని సంఘటనలో మనకు హెచ్చరింపులు కావాలి, కొన్ని సంఘటనలో మనకి గద్దింపులు కావాలి, కొన్ని సంఘటనలో ఆదరణ కావాలి, కొన్ని సంఘటనలో మనకి పరిశుద్ధాత్మ కార్యము మన జీవితంలో అందుకనే అన్ని పరిచర్యలు, అందుకనే ఒక అవయవం, ఒక దేహము వంటిది, ఇవన్నీ అవయవలాగా ఉంటాయంట. దర్ లైక్ ఆర్గన్స్ వర్కింగ్ టుగెదర్. So you cannot say one is right and the other one is wrong. You cannot say this is only right and everything is wrong. No, everything works. Everything works at the right time. మీకు ఎటువంటి మాట కాలో వారిని ప్రేరేపించి దేవుడు మీతో మాట్లాడతాడు. కాబట్టి ఇది ఒక్కటే కరెక్ట్, ఇదంతా తప్పు అని చెప్పడానికి వీల్లేదండి. మీకు అర్థం కాకపోవచ్చు, నేను ఎందుకు గాయపరచబడ్డాను, నేను ఎందుకు దాడి చేయబడ్డాను, నేనే ఎందుకు అవ్వాలి అని అంటే, మీ దాడి బట్టి, మీ గాయాన్ని బట్టి, మీ గుండె పగిలే పరిస్థితులు బట్టి ఆ అనుభవాలు ఉన్నాయి చూడండి. ద ఎక్స్పీరియన్స్ దట్ యు గెట్, దట్ యు కెన్ నాట్ మ్యాచ్ విత్ ఎనీబడి ఎల్స్. దాంట్లో నుండి వస్తే కొత్త కొత్త పాటలు. మోషే ఎర్ర సముద్రం దాటిన తర్వాత, మోషే మిరియము ఇంకా కొన్ని పోరాటాలు అయిన తర్వాత చక్కటి పాట రాస్తాడు మోషే. తెలుసా, చాలామంది కవితలు, మన క్రైస్తవ పాటలు రాసేవారు గొప్ప హిట్స్ అయిన పాటలు ఏంటిది అని అంటే, వారి జీవిత అనుభవాల్లో నుండి చేదైన, గాయమైన, ఎంతో బాధ కలిగించిన, గుండె పగిలే పరిస్థితుల్లో నుండి వచ్చే మాటలే పాటగా రాసినప్పుడు ప్రతి హృదయాన్ని ఆకట్టుకుంటాయి. యువర్ గ్రేటెస్ట్ టెస్టిమనీ కమ్స్ ఫ్రమ్ యువర్ గ్రేటెస్ట్ బ్యాటిల్. హల్లెలూయా. గొప్ప సాక్ష్యం ఎప్పుడు వస్తుంది? గొప్ప యుద్ధం అయిన తర్వాత, గొప్ప యుద్ధము జరిగిన తర్వాతనే గొప్ప సాక్ష్యము బయటికి వస్తుందండి. అందుకని ఈరోజు మీరు భయపడుతూ ఉంటారు, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్, ఐఎమ్ నాట్ కేపబుల్. మీ కేపబిలిటీస్ కాదు, మరలా జ్ఞాపకం చేస్తున్నానండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ బీయింగ్ కేపబుల్. వెన్ గాడ్ కాల్స్ యూ, హీ ఎక్విప్స్ యూ, హీ మేక్స్ యూ కేపబుల్. వచ్చినప్పుడు ఎవ్వరు కూడా పరిపూర్ణులుగా రారు. వచ్చినప్పుడు, నేను ఇక్కడ మొదట్లో వచ్చినప్పుడు ఎన్నో తప్పులు, ఎన్నో లోపాలు, కానీ వీఆర్ ఇన్ ద ప్రాసెస్, ఒక ప్రోగ్రెషన్. అప్పుడున్నట్టు ఈ రోజు లేను, కానీ ఈ రోజు ఉన్నట్టు మరలా రేపు ఉండను. ఎందుకంటే ఎవ్రీడే ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్. అందుకనే మొదట్లో వారు చెప్పిన తప్పులు బట్టి వారి జీవితం అంతా లయే, అబద్ధమే, వారు అబద్ధాలు చెప్పేవారు, వారికి వాక్యం తెలియదు అంటే, నో నో, ఎవ్రీబడి, మనం అందరము కిండర్గార్టెన్ స్టూడెంట్సే. నేర్చుకుంటానే ఉంటాం. కానీ అనుభవాల నుండి వచ్చేది, దేవుడిచ్చే అనుభవాలు, చేదైన పరిస్థితులు మన జీవితంలో ఎటువంటి అనుభవాలు ఇస్తాయంటే, అది ఎవరితోటి మ్యాచ్ అవ్వదు. అది మీ వరకు మీకు, అది దేవుడు మీకు చూపించే ఎన్నో మర్మాలు బయలుపరుస్తుంటాడండి. అందుకనే మనుషుల దగ్గరికి వెళ్ళి, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ, నేను మంచిదానా చెడ్డదానా, నేను మంచోడినా చెడ్డోడినా, నా వల్ల అవుతుందంటావా అవ్వదంటావా అని మనుషుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ఉన్నాయి, నాలో ఎటువంటి బలం ఉందో నాకు తెలియదు, కాబట్టి నువ్వు చెప్తే నేను వింటా, నువ్వు చెప్పవా కొంచెం, నువ్వు ఎంత మంచోడు అంటే, ఆహా ఇంకా చెప్పు, నాలో అది ఉందా. చిన్నప్పుడు మన తల్లిదండ్రుల వరకు వెళ్ళి
చిన్నప్పుడు కాదు, ఇప్పుడు మనము తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాం, మమ్మీ ఏం చేస్తామని చెప్పు. చిన్నప్పుడు నేను ఇట్లుండేవాడినా, ఇట్లుండేదానా, ఆహా ఇంకా చెప్పు ఇంకేం చేస్తాం. ఎంతమంది అడుగుతారండి? అందరం అడుగుతాం కదా. వాళ్ళు ఏమైనా మంచి చెప్పారనుకోండి, ఇంకా చెప్పవా, మా ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి. పెళ్ళైన వాళ్ళనుకోండి, నా భర్తకు అర్జెంటుగా చెప్పాలి అని. మంచి చెప్తేమో ఇంకా ఇంకా ఇంకా. ఒకవేళ చెడ్డగా చెప్పారనుకో, ఎప్పుడు మా అమ్మ ఇంతే, నా గురించి చెడ్డే చెప్తుంది, ఈమెకి నేను అంటే ప్రేమే లేదు అని ఇంకా అక్కడికక్కడ కట్ చేస్తాం. సో వీ ఆల్వేస్ ట్రై టు ఫైండ్ అవర్ ఐడెంటిటీ ఫ్రమ్ హూ లైక్స్ అస్. వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళేమంటున్నారు. స్టాప్ ఆస్కింగ్ పీపుల్ హూ యు ఆర్. ఆస్క్ గాడ్ హూ యు ఆర్ అండ్ హీ విల్ టెల్ యూ జస్ట్ రైట్ వాట్ యు ఆర్. హల్లెలూయా. మీరు ఏమై ఉన్నారో దేవుడిని అడగండి, దేవుడు ఖచ్చితంగా ఉన్నట్టుగా చెప్తాడండి. గిద్యోను బలహీనుడిగా చూసుకున్నాడు, కానీ దేవుడు తనని పరాక్రమము గల బలాధ్యుడు అని పిలిచాడు. ఈరోజు ఇఫ్ యూర్ ఆస్కింగ్ వై ఈజ్ మై లైఫ్ లైక్ దిస్, చాలా మంది కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్తారు, కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తారు, పరిచర్లు కూడా నాకు కౌన్సిలింగ్ కావాలి, నాకు కౌన్సిలింగ్ చేయరా, నన్ను కౌన్సిల్ చేయరా. కానీ చర్చెస్ స్టార్ట్ అయినప్పుడు మొదట్లో ఫ్యూ సెంచురీస్ బ్యాక్ దెర్ వాజ్ నథింగ్ కాల్డ్ కౌన్సిలింగ్. యు నో వాట్ దెర్ వాజ్? రిపెంటెన్స్. నోరు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దొర్లు, సాష్టాంగపడు, ఆయన సన్నిధిలో మొత్తుకుంటే నీకే జవాబు పొందుకుంటావు. నువ్వు ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ దేవుడు మార్గం తెరుస్తున్నాడు, ఎక్కడ ఏం చేయాలో దేవుడే నీతో మాట్లాడతాడని అప్పుడు స్టార్ట్ అయ్యేది రివైవల్. దెర్ వాజ్ నథింగ్ లైక్. మా చర్చ్లో కౌన్సిలింగ్ ఉంటుంది తెలుసా అండి. మా పాస్టర్ గారు వచ్చి మమ్మల్ని కౌన్సిల్ చేస్తూ ఉంటారు. చేయలేదనుకోండి, ఒక 2 వారాలు చేయలేదనుకోండి, లేకపోతే 2 నెలలు చేయలేదనుకోండి, అలిగామండి, మేము వెళ్ళలేదు, మమ్మల్ని కలవద్దన్నాడు, మేము ఇంత కానుకలు ఇస్తాం, మమ్మల్ని కలవద్దన్నాడు. సో whom are you depending on? There's nothing like counseling. The word is the counsel of God. Hallelujah. ఈ వాక్యమే మనం ఎలాగ బ్రతకాలో చెప్తుందండి. ఈ వాక్యము మనకుంటే చాలు, ఎలాగ ముందుకు వెళ్ళాలో స్పష్టంగా తేటగా చెప్తాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటావు. చాలా మంది కాల్స్ చేస్తారు, చాలా మంది మెసేజ్, లేకపోతే ఇలాగ కలుస్తారు మీటింగ్లో. ఇప్పుడు ఈ డిసిషన్ ఏం చేయమంటావు, నేను ఎవరిని అని అంటాం. నేను ఎవరిని మీకు చెప్పడానికి? హూ am I? డోంట్ ఆస్క్ మీ. నేను ప్రార్థన చేస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు మీకు వాక్యం ద్వారా ఏం మాట్లాడతాడో ఆ వాగ్దానం పట్టుకొని ముందుకు వెళ్ళండి. డోంట్ ఆస్క్ ఫర్ కౌన్సిలింగ్. వెన్ యూ ప్రే ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిలో నిజముగా మోకరించి ఆయన సన్నిధిలో సాష్టాంగపడి, నువ్వు నాకు జవాబివ్వు ప్రభువా, నువ్వు జవాబిచ్చే వరకు నేను విడిచిపెట్టాను ప్రభువా అని ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటే తప్పకుండా జవాబిచ్చే దేవుడు. డోంట్ ఆస్క్ పీపుల్ హూ ఇస్ గాడ్. దేవుడు ఏంటి. యూ నో గాడ్ యోర్ సెల్ఫ్. మీ స్వతహాగా మీరు దేవుడు ఎవరు మీరు తెలుసుకోండి. మీ జీవితంలో కూడా ఉన్న పరాక్రమము, దేవుడు ఇచ్చిన సామర్థ్యం మీకు తెలియట్లేదు. ఎందుకంటే యూ డోంట్ నో. ఎంతసేపు వాళ్ళు ఎంత గొప్పోళ్ళు, వీళ్ళెంత గొప్పలు. ఇట్ ఇస్ గుడ్ టు అప్రిషియేట్, ఇట్ ఇస్ గుడ్ టు ఎంకరేజ్. కానీ వాళ్ళందరికీ అవుతుంది, నా వల్ల అయితే అవ్వదు అని అంటున్నారా? అది అబద్ధము. వాళ్ళందరూ చేయగలుగుతారు, నేను చేయలేను అని అంటున్నారా? అది అబద్ధం. వాళ్ళకే ఉందండి, మనకు ఎందుకు ఉంటుంది లేండి. వాళ్ళందరూ దాంట్లో పర్ఫెక్షనిస్ట్, ప్రొఫెషనల్స్, మనం ఏంటి అని అంటున్నారా? నో. గాడ్ లుక్స్ అట్ యూ డిఫరెంట్లీ. దేవుడు మిమ్మల్ని చూసే విధానం ఎంతో డిఫరెంట్గా ఉంది. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఇది కూడా వాడుకోగలుగుతావా అంటే దేవుడు అంటాడు, తప్పకుండా నేను వాడుకుంటాను.